ఎందుకో తెలీదు. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని 31st నైట్ అని తాగుడు, మందు తాగుడు, బిర్యానీలు చేసుకోవడము, టపాకాయలు పేల్చడము, గందరగోళం చేయడము, బైకులతో బయట తిరగడము, లేనిపోని సమస్యలు తెచ్చుకోవడము. న్యూ ఇయర్ అంటే ఏం రాదు. జస్ట్ 23/24 వస్తుంది అంతే. అంతలోపు మన జీవితాలు మొత్తమే మారిపోవు. మనకున్న సమస్యలన్నీ తీరిపోవు. మనకున్న అప్పులన్నీ తీరిపోవు. సరేనా? జీవితం ఎప్పుడు అలాగే ఉంటుంది. ప్రతిరోజు అలాగే ఉంటుంది. మన జీవితాలను కొత్తగా ఏం మారవు. సరేనా? ఎందుకు మనము ఈ 31st అని వేలకు వేలు అప్పులు చేసి ఒక్కొక్కరు 5,000, 10,000 వరకు అప్పులు చేసి మందు తాగుడు, తిరుగుడు, బయట సమస్యలు తెచ్చుకోవడాలు, కింద పడడాలు, ప్రమాదాలు తెచ్చుకోవడం ఇవే ఉంటాయి. న్యూ ఇయర్ అనుకుంటున్నావా? ఓకే, ఫ్యామిలీతో గడుపు, మంచిగా స్పెండ్ చేయి, మంచిగా చేసుకొని తినండి. అంతేగాని ఈ తాగుడు, తిరుగుడు ఇవన్నీ చేసి దానివల్ల రూపాయి లాభం ఉండదు. రేపు పొద్దున మళ్ళీ 10,000 అప్పు అయితే 10,000 అప్పు చేసి తిని తాగాల్సిన అవసరం ఏముంది చెప్పు? అదే నీ ఇంట్లో సమస్యలు తెలుసుకో. ఇంట్లో సరుకులు ఉన్నాయా లేదా, పసుపు ఉందా, కారం ఉందా, ఇవన్నీ చూసుకో. అంతేగాని న్యూ ఇయర్ అని పేరు చెప్పి బయట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసి ఎంత పడితే అంత తాగి కక్కుకొని అక్కడ ప్రమాదాలు జరిగి ఎట్లా పడితే అట్లా అరుచుకొని రోడ్డు అంతా పొల్యూషన్ చేయడము, బైకులతో తిరగడము, ఇవన్నీ చేయడం అవసరం అంటావా చెప్పు? ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఏదో మంచిగా చేసుకొని తిని పడుకో. రోజు అలాగే ఉంటుంది, కొత్తగా ఏమి ఉండదు. నీ అప్పులు ఎవడని తీర్చరు. న్యూ ఇయర్ వచ్చి నీకు అప్పులేం తీరదు. అది నువ్వే తీర్చాల్సిందే. అంతేగాని దాంట్లో ఎలాంటిది నీకేమీ డిఫరెన్స్ ఏమి ఉండదు. అంతే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.